హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ జిండా 432. టుడే వీడియో వచ్చేసి నువ్వుల లడ్డూలు ఎలా చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది హెల్త్కి కూడా మంచిది కదా. ఇలా కొలతలతోనే అయితే చేసుకోండి, మీకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక కప్పు నువ్వులు అయితే తీసుకోవాలి. అది కాస్త పచ్చివాసన పోయేంత వరకు అయితే మనమైతే ఫ్రై అయితే చేసుకోవాలి. నేనైతే ముందుగానే బెల్లాన్ని అయితే తురుముకొని అయితే పక్కకైతే పెట్టుకున్నాను. మనం ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ఆ బెల్లం అయితే ఒక ప్యాన్లో వేసుకోవాలి. వేసుకొని అందులో ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ అయితే పోయాలి. ఇప్పుడైతే మీరు మంచిగా అయితే గుర్తుపెట్టుకోండి, ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ పోయాలి. నువ్వులు కూడా అదే కప్పులో అయితే తీసుకోవాలి. అన్నీ ఒకే కప్పుతోటే కొలతలు అయితే ఉండాలి. అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ నువ్వుల లడ్డూలకైతే మనకైతే పానకం అయితే అవసరం. పానకం అయితే రావాలి. ఆ పానకం కోసమే ఇప్పుడైతే ఆ బెల్లం మొత్తం కరిగిపోవాలి వాటర్లో. చూడండి, వాటర్లో అయితే బెల్లం అయితే మొత్తం అయితే కరిగిపోయింది. ఇప్పుడైతే మనకి కలర్ కూడా కొంచెం కొంచెం అనేది చేంజ్ అవ్వకుండా అయితే వస్తుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. మీకు అర్థమైపోతుంది అన్నమాట మంచి పానకం రావడానికి. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. రోజుకి ఒకటి తిన్నా చాలా మంచిది. చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడైతే మనమైతే పానకం వచ్చిందనేసి ఎలా తీసుకోవాలనేది చూపిస్తా. మీరైతే ముందుగానే ఇప్పుడైతే ఒక కప్పులో అయితే వాటర్ అయితే తీసుకుని అయితే పక్కకైతే పెట్టుకోండి. చూడండి, ఆల్మోస్ట్ కలర్ కూడా మొత్తం అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే చూపిస్తా చూడండి మీకు పానకం ఎలా రావాలని చెప్పేసి. ఇప్పుడైతే చూడండి, ఇప్పటికి ఇంకా కలర్ అనేది చాలా డిఫరెంట్గా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడైతే నేనైతే వాటర్లో వేసి అయితే చూపిస్తాను, మీరైతే చూడండి. ఇప్పుడైతే కొంచెం అయితే అట్లా వాటర్ వేసుకొని చూడండి. మనకి వాటర్లో వేయగానే ఆ పానకం అనేది ఇలా వస్తుందంటే ఒక బాల్ లెక్క, ఒక లడ్డు లెక్క అయిపోతుంది అన్నమాట బెల్లం అంతా. అలా అయితే రావాలి మనకి. అలా వస్తేనే పానకం అయినట్టు అన్నమాట. చూడండి, ఇప్పుడైతే పానకం అయితే అయ్యింది కదా. పక్కకే వేయించుకొని పెట్టుకున్న నువ్వులైతే కొంచెం కొంచెంగా అయితే అందులో అయితే పోసుకొని ఆ బెల్లంలో కలిసిపోయేంతలా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం అయితే పోసుకోవాలి, అంతే ఒకేసారి పోసుకోకుండా. అలా మొత్తం కలిపేసినాక మళ్ళీ ఇంకో కొంచెం పోసేసుకొని మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలి. అలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటే బెల్లంలో అంతా కలిసిపోతుంది. అలా కలుపుతూనే ఉండాలి, మొత్తం కలిసిపోయేలాగా. ఒక 2-3 మినిట్స్ వరకు మనం కలిపెడుతూనే ఉండాలి. మొత్తం అందులో కలిసిపోయి అది కూడా కాస్త కలర్ అయితే చేంజ్ అవుతుంది. మీరైతే చూడండి. ఇప్పుడైతే చూడండి, ఆ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా అయిపోయింది కదా. అందులో అయితే మొత్తం కలిసిపోయి ఆ కలర్లో అయితే వచ్చేసింది కదా. అప్పుడైతే మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం చెయ్యి కాలుతుందని చెప్పేసి అక్కడైతే మా ఆయన కవర్ పెట్టుకొని ఆ కవర్కి అయితే నెయ్యి అయితే రుద్దుకుంటున్నాడు. మనం అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు అయితే చేసుకోవాలి, లేదంటే అస్సలకే రాదనమాట. అది మళ్ళీ అందులో గిన్నెలో ఉన్నది గట్టిగా అయిపోయింది అనుకో, మీకు ఆ గిన్నెకున్న కూడా అస్సలకి రాదు కదా, గట్టిగా అయిపోయి అప్పుడు మనం మళ్ళీ ఒకసారి అయితే పొయ్యి మీద పెట్టుకొని వెయిట్ చేసుకుంటే బెల్లం అంతా కరిగిపోయి వచ్చేస్తుంది అనమాట. అక్కడ మా పక్కకైతే మా హస్బెండ్ లడ్డూలు చేస్తుంటే అయితే ఇక్కడ అంతా అయిపోయింది చేయడం. లాస్ట్లో ఆ గిన్నె అయితే మిగిలితే ఇక్కడ మా డిప్పు బాబు అయితే అదైతే మొత్తం చప్పరిస్తుంది. తీయ ఉంది కదా, అందుకోసమే చప్పరిస్తుండ అనమాట. ఇవి నువ్వుల లడ్డూలు చేసుకొని తింటేనైతే చాలా మంచిది. చిన్నపిల్లలు కూడా పెట్టవచ్చు, చిన్నపిల్లలు కూడా తిన్నా కూడా వాళ్ళకి కూడా మంచిదే హెల్త్కి. ఇంకా ఇప్పుడైతే నేనైతే ఈ సైజులో అయితే లడ్డూలు అయితే చేసుకున్నాను. మీరు కూడా మీకు ఏ సైజులో అయినా చేసుకోవచ్చు. ఈ వీడియో అనమాట. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.